ఇంటి నుంచి కాలు బయట పెట్టి బస్సు ఎక్కితే కిటికీ పక్కన సీటు నుంచి బోలెడందాలు కనిపిస్తాయి. కొద్దిగా బస్సులో కుదుపులొస్తే మాత్రం డ్రైవర్ని నానా మాటలు తిట్టుకుంటాం. మరి అదే రోడ్డుపై పదుల సంఖ్యలో ట్రిప్పులు వేస్తూ ఒళ్ళు హోనం చేసుకుని నెల మొత్తం కష్టపడే ఆర్టీసీ కార్మికుడి జీవితం ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? రోడ్డు మీద చెయ్యెత్తినప్పుడు బస్సు ఆపకపోతే ప్రయాణికుడికి కోపం, ఆపితే ఆర్టీసీ అధికారులకి కోపం. వీళ్ళిద్దరి మధ్య నలిగిపోయేది డ్రైవర్లే. ఆపకుండా పొగరుగా దూసుకుపోతున్నాడని మనం తిట్టుకుంటాం. ఆపి వెళితే మైలేజ్ తక్కువ వచ్చి డ్రైవర్పై డిపో మేనేజర్లు కోత పెడతారు, కస్సుమని లేస్తారు. అందుకే ఇలా ఎక్కడ పడితే అక్కడ ఆపుతూ పోతే డీజిల్ వ్యయం ఎక్కువవుతుందని, దీంతో తాను డిపోలో చివాట్లు తినాల్సొస్తుందని చాలామంది డ్రైవర్లు చెయ్యెత్తినా బస్సు ఆపడం లేదు. ఆర్టీసీ డ్రైవర్లకు ఇప్పటివరకు క్లాసులు తీసుకుని ఇంధన పొదుపు పాటించేలా ఎక్కువ కేఎంపీఎల్ వచ్చేలా చూసే డిపో మేనేజర్లు చివరికి వారి జీతాల్లో కోతలు పెడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రోజు 1.43 లక్షల లీటర్ల డీజిల్ను ఆర్టీసీ వినియోగిస్తుందట. ఇలా డీజిల్పై 1.50 కోట్లు ఖర్చు చేయాల్సొస్తుందట. దీంతో ఇంధన పొదుపుపై ఆర్టీసీ డ్రైవర్ల మీద ఒత్తిడి పెరిగింది. రోజు డ్రైవర్లే లక్ష్యంగా మారుతున్నారు. వరుసగా వారం రోజులు చూసి వారికి విధులు అప్పగించకుండా డిపోలకు పిలిపించుకుని ఉదయం నుంచి అలా వేచి చూసేలా చేసి క్లాసులు తీసుకుంటున్నారని పలువురు డ్రైవర్లు వాపోతున్నారు. ఇక మైలేజ్ విషయానికొస్తే ఆర్డినరీ బస్సులు లీటర్ డీజిల్కు 5.8 కిలోమీటర్లు, మెట్రో ఎక్స్ప్రెస్లైతే 4.50 కిలోమీటర్లు నడవాలని టీఎస్ఆర్టీసీ అధికారులు నిర్దేశించారు. మరి హైదరాబాద్ లాంటి నగరాల్లో ట్రాఫిక్ జామ్ల నడుమ మైలేజ్ తేవాలంటే ఎలా? రోడ్లు అధ్వానంగా తయారైన ఏపీ లాంటి రాష్ట్రంలో బస్సులు ఎక్కడా నలగకుండా ఉండాలంటే ఎలా? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇంచుమించు 2 రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి. ఇలా మైలేజ్ బాదుడు, ట్రిప్పుల టార్గెట్ల దెబ్బకి జీతాల్లో కోతలు పడి ఎంతో మంది ఆర్టీసీ కార్మికులు నానాయాతన పడుతున్నారు. డ్రైవర్ అన్న అంటే కేవలం ఉద్యోగం చేసేవాడు మాత్రమే కాదు, రోజూ వేల ప్రాణాలకు భరోసా, రెప్పవాల్చకుండా ఏకాగ్రతతో మనల్ని గమ్యస్థానాలకు చేర్చే మన సారథి. మరి అలాంటి సారథికి ఇలా కోతలు టార్గెట్లు పెట్టి మానసిక యాతనకు గురిచేస్తే ఆ ఒత్తిడి తన వృత్తి మీద పడదా? డ్రైవర్ అన్నల మనస్సు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలి. ఆందోళనలు వారు దరిచేరితే ప్రయాణికుల ప్రాణాలు ప్రమాదంలో పడినట్టే. రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో లక్షల మంది బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. మరి అలాంటి వృత్తిలో ఉన్న డ్రైవర్లకి ప్రభుత్వాలు సరైన వేతనాలు ఇవ్వక, ఇచ్చిన వేతనాల్లో కోతలు కోస్తుంటే స్టీరింగ్ పట్టుకున్నప్పుడు వాళ్ల మనస్సు వెళ్లే రోడ్డు మీద కాకుండా వచ్చే నెల కోతలపై, పిల్లల చదువులపై, వాళ్ల భవిష్యత్తుపై ఉంటుంది. అది మనకి మంచిది కాదు, అస్సలు మంచిది కాదు. డొక్కు బస్సులిచ్చి మైలేజ్ రావాలంటే రాదు. అయితే బస్సులనైనా మార్చాలి.